ఆ పిల్లాన్ని తీసుకొచ్చి స్నానం చేసేసి పెద్ద జుత్తు ఉంగరాల జుత్తు, ఆ ఉంగరాల జుత్తు అంతా కూర్చోపెట్టుకుని, అందులో ఏమిటో తెలుసా అండి, కథలంటే ఎంత ఇష్టమో కృష్ణ పరమాత్మకి. కృష్ణకర్ణామృతంలో చెప్తారు లీలాశుకుల వారు, కూర్చోపెట్టుకుని ఆఖరికి ఉయ్యాలో ఊపేటప్పుడు పడుకునేటప్పుడు కూడా మా అమ్మ కథ చెప్పమ్మా పడుకుంటానమ్మా, కథ చెప్పమ్మా పడుకుంటానమ్మా అనేవాడు. ఏం కథ చెప్తాన్రా అని పడుకోపెట్టి ఉయ్యాల ఊపుతో, పూర్వం ఇక్ష్వాకు వంశంలో దశరథ మహారాజు గారు ఉండేవారు, ఓ ఆయనకి 9 కుమారులు, ఓ పెద్ద కొడుకు రామచంద్రమూర్తి మహాధర్మాత్ముడు, ఓ అని ఇలా కళ్ళు పడుతుండేవి. అమ్మయ్య పడుకుంటున్నాడు అనుకునేది. ఆ రామచంద్రమూర్తి తండ్రిని సత్యవాక్యమునందు నిలబెట్టడం కోసమని 14 సంవత్సరముల అరణ్యవాసానికి వెళ్ళాడు. ఓ ఓ అన్నప్పుడల్లా గుర్తెట్టుకోండి, కృష్ణుడు అంటున్నాడు ఓ అని. ఆయన అరణ్యవాసానికి వెళ్ళిన తర్వాత సీతమ్మ తల్లిని దుర్మార్గుడైన దశకంఠుడైన రావణాసురుడు అపహరించి తీసుకుపోయాడు అనేటప్పటికీ ఆ ఉయ్యాలలో పడుకున్న కృష్ణుడు ఒక్కసారి ఉయ్యాల్లోంచి లేచి లక్ష్మణ ఇలా పట్ర ధనస్సు అన్నట్ట. ఎక్కడికి పోతుంది తత్వం, కిందటి జన్మలో రాముడు ఆయనే. అందుకని ఉలిక్కి పడిందిట యశోద, ఇదేమిటి వీడికి ఈ కథ ఇక్కడ వరకు చెప్పిన తర్వాత ధనస్సు పట్టమంటాడేమిటని. వెంటనే విష్ణుమాయ కవ్వించేసి అమ్మ దగ్గర దొంగ నవ్వు నవ్వేసి మళ్ళీ పడుకునేవాడు. ఓహో ఇది రామావతారం కదా అనుకునేవాట. అలా ఆ కథలు వింటుండేవాడు.